హాయ్ బంగారమ్స్. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా ఉసిరికాయలే కదండి. పావు కిలో ఉసిరికాయలతో ఇలా ఆవకాయ పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఉసిరికాయలు మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోండి. నిమ్మకాయంతో చింతపండు నానబెట్టి అది కూడా పక్కన పెట్టుకోండి. పావు కిలో నువ్వుల నూనె తీసుకుని కళాయిలో వేసి అందులో ఈ ఉసిరికాయలు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చింతపండు గుజ్జు తీసుకుని స్టవ్ మీద పెట్టి దగ్గరగా ఉడికించుకోవాలి. అదే నూనెలోనే పెద్ద స్పూనుతో ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, దంచిన వెల్లుల్లి ఒక గుప్పెడు, కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు, ఒక స్పూను పసుపు, కరివేపాకు వేసి ఇంగువ కూడా వేసి పోపు మంచి సువాసన వచ్చే వరకు వేయించి చింతపండు గుజ్జు అందులో వేసి బాగా ఒకసారి కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరికాయ నుండి పిక్కను సెపరేట్ చేసి తొనల్లా ఈజీగా వచ్చేస్తాయి. 50 గ్రాముల కారం, ఉప్పు, 2 స్పూన్ల ఆవపొడి, 1 స్పూను మెంతి పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒలిచిన ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలిపి 3 రోజులు ఊరనిస్తే సూపర్గా ఉంటుంది.